మన ఆదోని అభివృద్ధి జరగాలి అనే ఒక ఆంక్షతో పార్టీ ఏదైనా కానీ ఎవరైతే ఆధునిక అభివృద్ధి కోసం పోరాడతారో వారికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా 1865లో ఫస్ట్ ఆదోని మున్సిపాలిటీ ఏర్పడడం జరిగింది. విజయవాడ కంటే ముందు ఆదోని మున్సిపాలిటీ కావడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత విజయవాడ కావడం జరిగింది. అలాగే నంద్యాల కూడా ఆ తర్వాత కావాలి. అయితే 75 సంవత్సరాలు గడిచిన స్వాతంత్రం వచ్చి ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు పోయినారు, కానీ కొంతవరకు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు కొంతవరకు చేస్తారు తప్ప ఆదోని ఆశించినంత అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మన ఎదురుగా పాత బస్ స్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్ డబ్బులు వాళ్ళు కట్టి ఈరోజు కూడా దాన్ని కంప్లీట్ చేయలేదంటే దాన్ని కూడా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనకు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలం మాటలతో ఆధునిక అభివృద్ధి కాదు, చేతలతో అభివృద్ధి అయితే తప్ప కేవలం మాటలతో మాయాజాల మాటలతో నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు. 50 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ స్థానికంగా మేము ఉంటాం. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళైనా కానీ మేము సోదర భావంగా ఉంటాం తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద మేము కక్షలు సాధించడానికి మాత్రం పోమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అలాగే రాజశ్రీ హోటల్ ఎదురుగా పైన కాంప్లెక్స్ లో 18 షాపులు ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల పైన అయింది. దాని మీద శ్రద్ధ పెట్టాలి తప్ప మున్సిపాలిటీలో ఏదో అవిస్మాన తీర్మానము దాని మీద మనం శ్రద్ధ పెట్టే అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అవిస్మాన తీర్మానం అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లంతో వాళ్ళు ఏదో అవిస్మాన తీర్మానం పెట్టుకున్నారు తప్ప మిగతా పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆదంలో మీరు రోడ్డు వైడింగ్ చేస్తామని చెప్పారు, తూతూ మంత్రంగా తీసుకోవాలంటే 50 కోట్లు. నిజంగా మీరు వైండింగ్ చేయండి. మీ పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఆదుల్లో కొత్త వ్యక్తి వస్తే ఆదు ఏదో బాగుపడుతుందని చెప్పి ఆశించారు. కనుక కొత్త వ్యక్తిగా మీరు వచ్చారు. మీరు ఒక డాక్టర్గా మీకు అనుభవం ఉంది. ఈ యొక్క ఆదుని అభివృద్ధి చేయాల్సిన పని కూడా మీ ఒకప్పుడు రాయలసీమ పెద్ద హాస్పిటల్ అది, 50 బెడ్ల హాస్పిటల్ అది, 8 ఎకరాల భూమి ఉండేది. ఈరోజు అది నిరుపయోగంగా ఉంది. దానిని కూడా కార్మికులకు ఉపయోగపడే హాస్పిటల్ అది కూడా మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే మెడికల్ కాలేజ్ చెప్పారు. ఇక్కడ ఆధునిక హాస్పిటల్ 300 బెడ్లు పైన అయింది. అయితే కూడా మనకి రావాల్సిన డాక్టర్ పోస్టు రాలేదు. ఈరోజు 300 బెడ్ల హాస్పిటల్ వస్తే కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, అలాగే న్యూరాలజిస్టు వీళ్ళందరూ అపాయింట్ కావాలి. ఈరోజు ఆధునిక ఒక హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలకు ముఖ్యమైన కేంద్రం ఇది. ఏదైనా యాక్సిడెంట్ చేస్తే 100 కిలోమీటర్ల దూరంలో మనం కర్నూలు పోవాలంటే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పేషెంట్ గాలిలోనే ప్రాణాలు పోయే అవసరం అక్కడ ఉంది. కనుక మొన్ననే మేము చూసాము, ఎవరో దందా చేస్తుంటే నేను దేవిశెట్టి ప్రకాశ్ పోయి పోస్ట్ మార్టం చేపించి వాళ్ళకి మేము బాడీ అప్పచెప్పడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇది ప్రైవేట్ పరంగా చేస్తామని చెప్పి ఏదో ప్రభుత్వం ఆలోచన ఉంది, అది విరమించుకోవాలి. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు ఆదోనిలో మీ అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే వెనుకబడిన ప్రాంతం ఏదంటే ఆదోనే. ఇది వాస్తవమైన విషయం. ఇది
మీ గణాంతర లెక్కలు కూడా మీ యొక్క లెక్కలో ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు తప్పకుండా ఈ కార్యక్రమాలు చేపట్టాలి. ఎవరో చెప్పుడు మాటలు విని మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు పార్టీని నాశనం చేస్తున్నారు తప్ప వాళ్ళు లేవని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మీరు దీన్ని గమనించి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఆదోని ప్రజల తరఫున నేను మీకు డిమాండ్ చేస్తున్నానని చెప్పి ఈ మనవి చేస్తున్నా. ఎన్నో సమస్యలు ఉన్నాయి.